మహాభారతంలోని అనుక్రమణికా పర్వంపై మన లోతైన చర్చకు మళ్లీ స్వాగతం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కదా. ఆ నష్టం తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడితో కూచుని ఓటమికి కారణాలు ఆలోచిస్తున్నాడు. అవును, ఇది కేవలం కథ కాదు, ఒక రాజు పశ్చాత్తాపం, అంతర్మథనం అన్నమాట. గత భాగంలో కొన్ని కారణాలు చూశాం. ఇప్పుడు శ్లోకం 124 నుంచి 133 వరకు ఇంకా ఏ సంఘటనలో ఆయనలో గెలుస్తామన్న ఆశను పూర్తిగా చంపేశాయో చూద్దాం. ప్రతిసారీ ఆయన తదా నాశంసే విజయాయ సంజయ అని ఎందుకంటున్నాడో ఆ ఫీలింగ్ని పట్టుకోవాలి మనం. ఖచ్చితంగా ఈ శ్లోకాలు అంటే ధృతరాష్ట్రుడి ఆశలపై ఒక్కో దెబ్బలాంటివి. సైన్యం కన్నా కూడా ధర్మం, దైవం, కర్మ ఎంత బలమైనవో ఆయనకర్థమవుతున్న సందర్భం ఇది. సరే, మరి ఆ మొదటి దెబ్బేంటో చూద్దాం. శ్లోకం నంబర్ 124. యదా శ్రౌషం కృష్ణం కర్మలభినువాం రథోపరథే సీదమానేదర్జునేన వై కృష్ణం లోకదర్శయానం శరీరే తదా నాశాంసే విజయాయ సంజయ. అంటే కృష్ణుడు ఎలాంటి కర్మఫలం ఆశించనివాడు. రథం మీద కూర్చునే అర్జునుడికి తనలోనే లోకాలన్నీ చూపించాడు. ఇది విన్నప్పుడు ఆశ పోయింది అంటున్నాడు. అసలు సారథి అనుకున్న వ్యక్తి ఇలా విశ్వరూపం చూపించడం, బాబోయ్! అవునవును, ఇది మామూలు విషయం కాదు కదా. విశ్వరూప దర్శనం ఇది యుద్ధగతిని మార్చిన ఒక స్పిరిచువల్ ఈవెంట్ అన్నమాట. కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు అనుకోవడం వేరు, అవును, ఆయనే సర్వలోకాధిపతి అని తెలియడం వేరు. ఆ కర్మలభిర్నురాం అంటే కర్మఫలాలతో సంబంధం లేనివాడు అని. అలాంటివాడు పాండవుల పక్షాన ఉన్నాడంటే అది వాళ్ల ధర్మబలం, అంటే దైవ సంకల్పమనే అర్థమైపోయింది. అంతే. తాము పోరాడుతోంది కేవలం పాండవులతో కాదు, సాక్షాత్తు భగవంతుడితో అని తెలిసాక ఇంక గెలుపుపై ఆశ ఎలా ఉంటుంది చెప్పండి. ఇది మొదటి అతిపెద్ద మానసిక దెబ్బ. నిజమే. దైవమే ఎదురు నిలిచినప్పుడు మనుషుల ప్రయత్నమే ఉంటుంది. ఆ తర్వాత భౌతిక శక్తి అంటే భీముడి ప్రతాపం కూడా భయపెట్టింది. శ్లోకం 125. యదా శ్రోషం భీమమమిత్ర కర్షణం నిరత్తమాజయం రథానాం నైపాకశ్చిదృశ్యతే అశురూపః తదా నాశాంసే విజయాయ సంజయ. శత్రునాశకుడైన భీముడు మహావేగంతో రథాలు పగలగొడుతూ అజేయుడిగా నిలిచాడని విన్నప్పుడు కూడా ఆశలు పోయాయట. భీమమమిత్ర కర్షణం ఆ పేరులోనే ఉంది కదా, శత్రువులను నలిపేస్తాడని. నిజమే. కృష్ణుడు దైవిక రక్షణ అయితే భీముడు ఆ రక్షణతో కౌరవుల అధర్మానికి శిక్షలా మారాడు. అది కేవలం ఒంటిబలం కాదు, అవును, ధర్మం కోసం వచ్చిన ఆగ్రహం. నైపాకశ్చిదృశ్యతే అశురూపః అంటే అంత వేగంగా కదిలేవాడు లేడని, వాళ్లవైపు భీముడిని ఆపగలవాడు లేడని ధృతరాష్ట్రుడికి అర్థమైంది. ఆ ద్రౌపది వస్త్రాపహరణం వాటికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు గదా భీముడు. అవును, ఆ ప్రతిజ్ఞలు నెరవేర్చడానికే వచ్చాడు. చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పదని భీముడి పరాక్రమం గుర్తుచేస్తూనే ఉంది. ఇది అంటే కర్మఫలమనమాట, భౌతిక రూపంలో. ఓహో, దైవం ఒకవైపు, ఈ భౌతిక ప్రతీకారం మరోవైపు. రెండూ పాండవులకే అనుకూలంగా ఉన్నాయని తెలిసాక ఆ నిరాశ పెరిగి ఉంటుంది. ఇక కౌరవసేనకు పెద్ద దిక్కైన భీష్ముడి పతనం. శ్లోకం 126. యదా శ్రౌషం భీష్మమృత్యుకరో అర్జున శిఖండినే పురతః స్థాపయిత్వా తదా నాశంసే విజయాయ సంజయ. భీష్ముడి చావుకు కారణమైన అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుని నిల్చాడని విన్నప్పుడు ఆశ వదులుకున్నాను అంటున్నాడు. భీష్ముడిలాంటి యోధుడినిలా. ఇది కేవలం ట్రిక్కా లేక ఇంకేదైనా ఉందా? అంటే ట్రిక్ అనడం కన్నా ఇది చాలా లోతైన విషయం. భీష్ముడు అజేయుడు నిజమే, కాని ఆయనకొక మాట ఉంది, స్త్రీలక్షణాలున్న వాళ్లపై యుద్ధం చెయ్యనని. అవును, శిఖండి పూర్వజన్మలో అంబతదా? అవును. కృష్ణుడి సలహాతో అర్జునుడు శిఖండినం పురతః స్థాపయిత్వా శిఖండిని అడ్డుపెట్టుకున్నాడు. భీష్ముడు అస్త్రాలు వదిలేశాడు, అర్జునుడు బాణాలు వేశాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం గ్రహించాడంటే భీష్ముడి పతనానికి కారణం అర్జునుడి బలం కన్నా కూడా భీష్ముడి ధర్మనిబద్ధతేనా? ఖచ్చితంగా ఆయన ధర్మం, ఆయన పూర్వకర్మలే కారణం. తమకు అతిపెద్ద రక్షణ అయిన పితామహుడు తన సొంత ధర్మం వల్లే పడిపోవడం చూసి ఇంక తమకు దిక్కులేదనిపించింది రాజుకి. అంటే కౌరవుల అధర్మమే భీష్ముడి ధర్మాన్ని వాళ్లకి వ్యతిరేకంగా మార్చేసిందన్నమాట. చాలా విషాదం. ఆయన పడిపోయాక ఆయన పరిస్థితి చూసి కూడా కుంగిపోయాడు. శ్లోకం 127.
యదా శ్రౌషం శరతల్తే శయానం వృద్ధం వీరం సాధితం చిత్రపుంఖై భీష్మం కృతకుల సౌఖ్యమశేషాం తదా నాశంసే విజయాయ సంజయ. వృద్ధుడైన ఆ వీరుడు, కురువంశం కోసమే బతికిన భీష్ముడు రంగురంగుల బాణాలతో కొట్టబడి అంపశయమీద పడి ఉన్నాడని విన్నప్పుడు కూడా ఆశ వదులుకున్నాడు. శరతల్పే శయానం, బాణాల పడక, ఊహించడానికే కష్టంగా ఉంది. అవును, చాలా బాధాకరమైన దృశ్యమది. భీష్ముడు కృతకుల సౌఖ్యమశేషాం, వంశం కోసమే జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. అలాంటివాడు చిత్రపుంఖై అంటే రకరకాల బాణాలతో కొట్టబడి నేలకూలాడు. కౌరవులకు ధైర్యం చెప్పే మూలస్తంభం కూలిపోయింది అంతే. అసలు విషాదమేంటంటే, ఏ వంశం కోసం ఆయన త్యాగం చేశాడో ఆ వంశపు రాజైన ధృతరాష్ట్రుడి పుత్రవ్యామోహం, అధర్మమే పరోక్షంగా ఆ పితామహుడి పతనానికి కారణమయ్యాయి. ఇది ధృతరాష్ట్రుడికి తెలియంది కాదు, తన వల్లే ఇదంతా అని ఆయనకు తెలుసు. అయ్యో, తన తప్పు వల్లే పితామహుడికి గతి పట్టిందని తెలిస్తే ఎంత ఆత్మనింద! ఆ అంపశయ్యం మీద ఉన్న భీష్ముడికి సంబంధించి ఇంకో సంఘటన కూడా నిరాశపరిచింది. శ్లోకం 128. యదా శ్రౌషం శాంతనవేశయానం పానీయార్థం చోదితేనార్జునేన భూమిం భిత్వా తర్పితం తత్ర భీష్మం తదా నాశంసే విజయాయ సంజయ. అంపశయ్యపై దాహంతో భీష్ముడు నీళ్లడిగితే ఆయన్ని కొట్టిన అర్జునుడే ఒక బాణంతో భూమిని చీల్చి నీళ్లు తెచ్చిచ్చాడట. ఇది విన్నా కూడా ఆశ పోయిందట. శత్రువుకు సాయం చేస్తే నిరాశ ఎందుకు? అక్కడే ఉంది పాయింట్. పాణీయార్థం చోదితే నార్జునేనా, నీళ్లడిగిన పెద్దాయన కోసం భూమిం భిత్వా, భూమిని చీల్చి నీళ్లు తెప్పించడం. ఇది అర్జునుడి అస్త్ర నైపుణ్యం. నిజమే. అంతేకాదు, తనను పడగొట్టిన శత్రువైనా పితామహుడి పట్ల అర్జునుడుకున్న గౌరవం, ధర్మం కనిపిస్తోంది. పాండవులు కేవలం యోధులే కాదు, ధర్మం తెలిసిన వాళ్లని, వాళ్లవైపే న్యాయముందని ఇది చూపిస్తోంది. తమ పక్షాన అలాంటి నైతిక బలం లేదని తెలిసింది. అవును, తమ దగ్గర కేవలం పశుబలం, అధర్మమున్నాయని మళ్లీ స్పష్టమైంది. గాయం చేసిన వాడే ఓదార్పు ఇవ్వగలగడం, అది పాండవుల నైతిక ఆధిక్యత. ఓ, పాండవుల నైతిక బలం కూడా విజయానికి కారణమైంది. ఇది చూసి నిస్పృహ చెందాడు. ఇక మనుషులే కాదు, గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించాడు. శ్లోకం 129. యదా శ్రోషం శుక్రసూర్యౌ చయ్యొక్కి కాంతేయమనులోమో జయాయ నిత్యం చాస్మాపద వ్యాపంత్ తదా నాశాంసే విజయాయ సంజే. శుక్రుడు, సూర్యుడు అశుభంగా కలిశారట. అది వినాశన సూచకమట. అయినా సరే ఆ వినాశం పాండవులకు కాకుండా తమకే జరుగుతోందని, పాండవులకే గెలుపు అవకాశాలున్నాయని విన్నప్పుడు ఆశపోయిందట. గ్రహాలు కూడా వాళ్లకే ఫేవరా? ఫేవరని కాదు, అంటే అది ఒక భయంకరమైన గ్రహింపు. శుక్రసూర్య ఉచ్చ యుక్తి అనేది జ్యోతిష్యం ప్రకారం పెద్ద వినాశ సూచన. కాని ధృతరాష్ట్రుడి బాధేంటంటే అది తమకు మాత్రమే వర్తిస్తోంది. ఓహో! కాంతేయమణులోమో జయాయ అంటే కుంతీపుత్రులకే గెలుపు అనుకూలం, నిత్యం చాస్మాపద వ్యాపెంత, మాకు మాత్రం ఎప్పుడూ ఆపదలే అని గ్రహించడం. అంటే ప్రకృతి, కాలం, విధి అన్నీ తమకు వ్యతిరేకంగా పాండవుల పక్షాన ఉన్నాయని గుర్తించాడు. తాము చేసిన అధర్మం అంత తీవ్రమైనదా? అవును, విశ్వ నియమాలే తమను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయనకర్థమైంది. ఇది యుద్ధం కాదు, తమ పాపాలకు ప్రకృతి ఇస్తున్న తీర్పు అనిపించింది. ప్రకృతి తీర్పు ముందు మనుషుల శక్తెంత? గ్రహాలు కూడా సహకరించినప్పుడు ఇక మహారథులైనా గెలిపిస్తారనే ఆశ అదీ పోయింది. శ్లోకం 130. ద్రోణుడు, అశ్వత్థామల వైఫల్యం గురించి. యదాశ్రోషం ద్రోణం ద్రోణిం వివిధానాం చిత్రయోధిం నచ పాండవాస్త్రే తమగ్నిహిం తదా నాసేన్సే విజయాయ సంజయ. ఎన్నో విద్యలు తెలిసిన ద్రోణుడు, అశ్వత్థామ వేసిన భయంకరమైన అస్త్రాలు కూడా పాండవులను ఏమీ చేయలేకపోయాయట. గురువులు, వాళ్ల అస్త్రాలు కూడా ఫెయిలవడమా? అదే మరి ఆశ్చర్యం. ద్రోణుడు, అశ్వత్థామ, ద్రోణం ద్రోణిమని ఇద్దరూ చిత్రయోధీం అంటే ఎన్నో యుద్ధతంత్రాలు తెలిసినవాళ్లు. బ్రహ్మాస్త్రంలాంటివి ఉన్నాయి వాళ్ల దగ్గర. అయినా నచ పాండవాస్త్రే తమగ్నిహిం, ఆ అస్త్రాలు పాండవులను కాల్చలేకపోయాయి. ఎందుకు? కారణం పాండవులకున్న కవచం, శ్రీకృష్ణుడు, దైవిక రక్షణ. తమ బెస్ట్ వెపన్స్, తమ గురుముల స్కిల్స్ కూడా పాండవుల ముందు పనిచేయడం లేదని తెలిసాక
ఇక ఓటమి ఖాయమనిపించింది ధృతరాష్ట్రుడికి. తాము పోరాడుతోంది మామూలు మనుషులతో కాదని అర్థమైంది. పూర్తిగా అర్థమైంది. సరే, అస్త్రబలం పనిచేయలేదు. కనీసం వ్యూహబలమైనా పనిచేస్తుందనుకున్నారు. అది ఫెయిల్ అయింది. శ్లోకం 131 కౌరవుల మెయిన్ ప్లాన్ ఎలా బడిసికొట్టిందో చెప్తుంది. యదాశ్రోషం చారు సర్వదీయ మహార్హాన్ న్యవస్థితాన్ అర్జునాన్ సత్కయాత్ సంశక్తాంశ హతానర్జునేన తదానాశంసే విజయాయ సంజయ. యుధిష్ఠిరుడిని పట్టుకోవాలనేది కౌరవుల మెయిన్ ప్లాన్ కదా. దానికోసం అర్జునుణ్ణి దూరం పంపిస్తే ఆ అర్జునుడు అటు సంశప్తకులను ఓడిస్తూనే ఇటు యుధిష్ఠిరుని కాపాడాడని విన్నప్పుడు కూడా ఆశపోయిందట. ఇది అర్జునుడి గొప్పతనమే. కాని ధృతరాష్ట్రుడు ఎందుకు నిరాశపడ్డాడు? ఎందుకంటే వాళ్ల మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్, గెలుపుకు షార్ట్కట్ అనుకున్న వ్యూహం పూర్తిగా ఫెయిల్ అయింది. సంశప్తకులు అర్జునుణ్ణి డైవర్ట్ చెయ్యాలి, ఇది ప్లాన్. కాని అర్జునుడు సంశప్తాంష్ట హతానర్జునేన వాళ్లను చంపుతూనే యుధిష్ఠిరుడు న్యవస్థితాన్ సేఫ్గా ఉండేలా చూసుకున్నాడు. అబ్బా, ఒకేసారి రెండు పనులు. అవును, ఒకేసారి అటాక్, డిఫెన్స్ చెయ్యగల అర్జునుడి టాలెంట్ ముందు తమ ప్లాన్స్ పనిచెయ్యవని క్లియర్ అయిపోయింది. ఇంత పక్కాగా వేసిన ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యాక ఇంక గెలిచే దారే లేదని ఫిక్స్ అయిపోయాడు. వ్యూహాలు ఫెయిల్, యోధులు ఫెయిల్. ఇక పాండవుల నెక్స్ట్ జనరేషన్ పరాక్రమం చూసి కూడా భయపడ్డాడు. శ్లోకం 132 అభిమన్యుడు గురించి. యదా శ్రౌషం వ్యూహం భేదమమన్యవే భీమాగ్రజేన సరూశ్రేణం గుప్తం బిత్వా సౌముద్రం వీరం ప్రవీరం తదా నాసంసే విజయాయ సంజయే. సుభద్ర కొడుకు అభిమన్యుడు ఛేదించడానికి వీల్లేని చక్రవ్యూహాన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్లాడని విన్నప్పుడు ఆశపోయిందట. ఒక పిల్లాడు అంత గొప్ప పని చేస్తే గర్వపడాలి కాని ఇక్కడ నిరాశ ఏంటి? నిరాశ ఎందుకంటే ఆ వ్యూహం భేదం, చక్రవ్యూహం కౌరవుల స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ అది. దాన్ని బ్రేక్ చేయడం ద్రోణుడు, అర్జునుడు లాంటి కొద్దిమందికే తెలుసు. అలాంటిది పాండవుల నెక్స్ట్ జన్కి చెందిన ఒక కుర్రాడు అభిమన్యుడు సౌముద్రం వీరం ప్రవీరం దాన్ని ఛేదించాడంటే దాని మీనింగ్ ఏంటి? పాండవుల తర్వాత కూడా వాళ్ల వంశంలో అంత పరాక్రమముందని. ఎగ్జాక్ట్లీ. తమ రక్షణ ఎంత బలమైనా దాన్ని బ్రేక్ చేసేవాళ్లు వాళ్లవైపున్నారని తెలిసింది. ఇది కౌరవుల ఫ్యూచర్ మీద కూడా నీలినీడలు కమ్మెలా చేసింది. తమ వ్యూహాలు ఎంత వీక్ అనేది ఈ సంఘటన బయటపెట్టింది. ఇక ఫైనల్గా అన్నిటికన్నా ఎక్కువగా ఒక తండ్రిగా ధృతరాష్ట్రుడి గుండెను పిండేసిన సంఘటన, తన కళ్లముందే తన పిల్లలు, మనవళ్లు చనిపోవడం. శ్లోకం 133 ఆ వేదనను చెప్తుంది. యదాభిమన్నుం పరివార్య బాలాన్ సర్వే హతా దరూపా బభూహు మహారథా పార్థమశక్నువంతః తదా నాశంసే విజయాయ సంజయ. తన చిన్న కొడుకులు, మనవళ్లు పరివార్య బాలాన్ వాళ్లను భీముడు చుట్టుముట్టి చాలా దారుణంగా దరూపాభభూహు చంపుతుంటే తమ వైపున్న ద్రోణుడు, కర్ణుడు లాంటి మహారథులు కూడా మహారథః ఆ భీముణ్ణి పార్థం, ఇక్కడ భీముడు ఆపలేకపోయారు. అశక్నువంతః. ఇది విన్నప్పుడు ఇక పూర్తిగా ఆశ వదులుకున్నాడు. వింటుంటేనే చాలా బాధగా ఉంది. ఇది ధృతరాష్ట్రుడి విలాపంలో క్లైమాక్స్ అన్నమాట. తన రక్తం, తన పిల్లలు కళ్ల ముందే దయనీయంగా చనిపోతున్నారు. ఎవరు చంపుతున్నారు? భీముడు. ఎవరినైతే అవమానించారో, అన్యాయం చేశారో ఆ భీముడు. ఎవరు కాపాడలేకపోతున్నారు? తాము నమ్ముకున్న మహారథులు. ఇది కేవలం ఓటమి కాదు, నైతిక పతనం. అవును, భీముడి ప్రతిజ్ఞలు నెరవేరుతున్నాయి. తాను పెంచిన అధర్మం తన వంశాన్నే మింగేస్తోంది. తన పుత్రప్రేమకి తాను చెల్లిస్తున్న మూల్యమిది అని ధృతరాష్ట్రుడు ఆ క్షణంలో పూర్తిగా నిస్సహాయంగా గ్రహించాడు. ఇంక మిగిలిందేమీ లేదని ఆయనకర్థమైపోయింది. అమ్మో, ఈ 10 శ్లోకాలు ధృతరాష్ట్రుడి మాటలు వింటుంటే నిజంగా కురుక్షేత్ర యుద్ధ ఫలితం కేవలం సైనికుల బలం మీద ఆధారపడలేదని ఎంత స్పష్టంగా తెలుస్తోందో. దైవ సంకల్పం, కర్మ, నైతికత, వ్యక్తిగత ప్రమాణాలు, చివరికి ప్రకృతి సూచనలు అన్నీ కలిసి ఒక తప్పించుకోలేని పతనాన్ని ఎలా నిర్మించాయో అర్థమవుతోంది. మీరు చెప్పింది 100% నిజం. ఈ శ్లోకాల ద్వారా ధృతరాష్ట్రుడు వివరిస్తున్నది ఒక అనివార్యత యొక్క నిర్మాణం లాంటిది. అంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇనివిటబిలిటీ. ప్రతి సంఘటన దానికి ముందు జరిగిన తప్పులకు, అధర్మానికి ఒక రిజల్ట్లా కనిపిస్తోంది. అవును. దైవం, విధి, కర్మ ఇవన్నీ కలిసి కౌరవుల ఓటమిని ఎలా డిసైడ్ చేశాయో ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.
ఇది కేవలం ఓటమిని ఒప్పుకోవడం కాదు, ఆ ఓటమి వెనుకున్న నైతిక తాత్విక కారణాలను అర్థం చేసుకోవడం. నిజమే, ఈరోజు మనం విన్న ధృతరాష్ట్రుడి అంతర్మథనం మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది కదా. అసలు మనిషి ప్రయత్నానికి లిమిట్స్ ఎక్కడ? విధిని ఎదిరించడం సాధ్యమేనా? చేసిన కర్మఫలం అనుభవించకుండా తప్పించుకోగలమా? బహుశా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మహాభారతం మనకిచ్చే ఒక సవాలేమో. కరెక్ట్. దీనిపై శ్రోతలు కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ఇంతసేపు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.